హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలోని పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందుతుందని అనుకుంటున్నాను. నేనైతే వైజాగ్లోని మీ అందరికీ ఆల్మోస్ట్ ఒక 100 మందిలోని 80 మందికైనా తెలిసే ఉంటుంది ఐ హాస్పిటల్ శంకర్ ఫౌండేషన్ అని చెప్పేసి. నిజంగా హాస్పిటల్ ఫస్ట్ టైం నేను వెళ్ళటం అంటే ఇంత పెద్దది పెట్టిన తర్వాత ఎప్పుడో మా నానమ్మకి ఆపరేషన్ అయినప్పుడు వెళ్ళాను. శ్రీనివాస్ నగర్లో ఉండేది. అప్పుడు చాలా చిన్న హాస్పిటల్ అన్నమాట. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ముందు ఏంటంటే ఎంట్రన్స్ లోపలికి రాగానే ఏ బ్లాక్ బి బ్లాక్ అని ఉంటుంది. మేము ఏలోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏలోని మనకి అమౌంట్ తీసుకుంటారు, బిలో నార్మల్గా ఫ్రీగా అంటే ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు ఈ బేస్ చేసి ఉంటుంది అన్నమాట. మేమైతే ఐ చెకప్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఏ బ్లాక్లోకి వెళ్ళమని చెప్పి ముందు ఎంట్రన్స్లోని నిజంగా రిసీవింగ్ కానీ లేకపోతే ప్రతి ఒక్క బ్లాక్లోని చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంది కదా, అక్కడ టోకెన్ ముందు చూపించాను కదా, మనమే వెళ్ళి ప్రెస్ చేయగానే టోకెన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 87 టోకెన్ నెంబర్ ఉంది కదా, మా 15 వచ్చిందన్నమాట. టోకెన్ నెంబర్ తీసుకొని మనకు ఒక ఫామ్ ఇస్తారు. అంటే పేషెంట్ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ డీటెయిల్డ్గా ఇవ్వాలి. మనకి అన్ని సిస్టంలోనే అయిపోతాయి అన్నమాట. అప్డేట్ అంతా సిస్టంలోనే ఉంటుంది. ఫస్ట్ మనకి వెళ్ళగానే మనకి చెప్తారన్నమాట. అది తీసుకొని 250 రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తారు. ఫ్రీగా కావాలంటే మీరు బి బ్లాక్కి వెళ్ళిపోవాలి. మేము 250 రూపీస్ దానికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. 101, 103, 104, 107 వరకు అలా నెంబర్స్ ఉంటాయి, రూమ్ నెంబర్స్. అందులో మళ్ళీ డాక్టర్స్ ఉంటారన్నమాట. అవన్నీ మనకు చెప్తూ ఉంటారు, ఒక పేపర్ మీద రాసిస్తారు. ఫస్ట్ అయితే మేము 102కి వెళ్ళాము, 101కి వెళ్ళాము. అక్కడ ఐ చెకప్ చేశారు. నార్మల్ హాస్పిటల్, ఐ హాస్పిటల్స్లో ఏంటంటే సైట్ ఉంది కదా, లాంగ్ డిస్టెన్స్ కనిపించట్లేదు కదా. శృతికి ఏంటంటే బోర్డు మీద ఉన్న లెటర్స్ సరిగ్గా కనిపించకపోవడం వల్ల తనకి ఐ చెకప్ ఎప్పుడో 6 months నుంచి చెప్తుంటే మేము ఇప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట. అయితే తనకి ఏంటంటే గ్లాసెస్ పెట్టి చూసి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి స్క్రీన్ అంటే ఒక మిషన్ ఉంది కదా, కళ్ళకి అందులో పెట్టేసి చూస్తారన్నమాట. అందులో ఏంటంటే ఎంత పవర్ వచ్చిందో ఏంటి అని. అయితే తనకి -2 అలాగా 8 అలా వచ్చింది. అంటే 8 కాదు, సారీ, -2 కన్నా తక్కువ 1.8 అలా ఉంటాయి కదా, అలా వచ్చిందన్నమాట. ఫస్ట్ టైం స్పెట్స్ అని అడిగారు అన్నమాట. ఫస్ట్ టైం కదా చూపించడం. ఇక్కడ చూసారా లెటర్స్ మనకి దూరం లాంగ్ డిస్టెన్స్ ఎలా కనిపిస్తుందో ఇవి చెక్ చేసి అయితే పంపిస్తారు. కానీ అలా కాదు. అక్కడ శృతి కోసం అయితే నాకు తెలిసి మార్నింగ్ 8కి వెళ్తే ఆఫ్టర్నూన్ 2 వరకు అక్కడే ఉండిపోయాం మేము. ఎందుకంటే చాలా ఓపిక్గా చాలా టెస్ట్లు అలా చేస్తూనే ఉన్నారు. డ్రాప్స్ వేయటం, మళ్ళీ వేరే రూమ్కి టెస్ట్కి పంపించడం, విజన్ టెస్ట్ అని చెప్పి, కలర్ విజన్ టెస్ట్ అని చెప్పేసి, తనకి ఎన్ని ఐస్లో ఎన్ని లైట్స్ పెట్టారో, ఎన్ని డ్రాప్స్ వేసారో. నార్మల్గా మనం ఏంటంటే ఎలాగైనా నార్మల్ హాస్పిటల్స్కి వెళ్తే ఏమంటారంటే స్పెట్స్ పెట్టుకోవాలి, కంపల్సరీ స్పెట్స్ వచ్చాయి అని చెప్పేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ఐ డ్రాప్స్ వేసి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. నరవ ఉంటుంది కదా కంట్లోని, అది ఏంటంటే స్ట్రెస్ అవుతుందంట. అది దేనివల్ల వచ్చింది అంటే పేరెంట్స్కి ఎవరికైనా ఉందా ముందు, లేకపోతే బేబీ ముందు అంటే 8 monthsలో 7 monthsలో పుట్టేసిందా, నార్మల్ డెలివరీ అయ్యారా, లేకపోతే సిజరిన్ అయ్యిందా, ఇలాంటివన్నీ చాలా ఉంటాయంట. అవన్నీ అడిగి అవన్నీ చేశారన్నమాట. దీనికి ఎంత వెయిటింగ్ అయ్యిందో డ్రాప్స్ వేయటం, వెయిట్ చేయటం. నేను ఎందుకైనా మంచిదని చెప్పి బిస్కెట్స్, డేట్స్ పట్టుకుని వెళ్ళాను. వాటర్ అదిను. ఇక్కడైతే వాటర్ ఉంది, క్యాంటీన్ ఉంది. మెయిన్ ఏంటంటే బేగా అయిపోతుంది కదా, 8కి వెళ్ళిపోయాము. వాళ్ళు ఏమన్నారంటే టోకెన్ తీసుకున్న తర్వాత లోపల డాక్టర్ దగ్గరికి 1/2 అవర్లో అయిపోతుంది అని అన్నారు. అంటే నాకు తెలియదు కదా 1/2 అవర్ అంటే డాక్టర్ని కలడానికి. కానీ అక్కడ టెస్ట్లకి అయితే చాలా టైం పట్టింది. ఇక్కడ మళ్ళీ వేరే టెస్ట్కి పంపించారు. ఇదేంటంటే కంటికి బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ దగ్గరికి లైట్ చిన్న మిషన్ లాంటిది పెట్టి లోపల నర్వ్ ఎందుకు డ్యామేజ్ అంటే ఎందుకు ఒత్తుకుంటుంది, లేకపోతే ఎందుకు తనకి స్ట్రెస్ ఎందుకు తీసుకుంటుంది, దానికి పర్పస్ ఏంటి, అవన్నీ చూసారన్నమాట. ఈ లోపు నాకు టెన్షన్, ఎందుకంటే నర్వ్ అన్నది భయం కదా, దానికి మళ్ళీ మెడిసిన్స్, ఆపరేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. అయితే మళ్ళీ లోపల ఇక్కడ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రాప్స్ వేసి మళ్ళీ టెస్ట్ చేయాలని చెప్పారన్నమాట. కంట్లోనైతే మీకు తెలియదు, నార్మల్ డ్రాప్స్ అన్నవి ఎలా ఉంటాయి, వాటర్ కంటెంట్లా ఉంటుంది. దీనికి వేసిన డ్రాప్స్ ఏంటంటే మనకి క్లీన్ చేస్తే చూడండి డెటాల్, ఆ టైప్లో ఉన్నదన్నమాట. ఆ టైప్లోది వేశారు. నార్మల్ డ్రాప్స్ మహా అయితే ఇప్పుడు నాకు తెలిసి ఒక 6 types ఆఫ్ మెడిసిన్ అయితే కంట్లో వేశారు అని అనిపించింది నాకు. ఎందుకంటే దాంట్లో కంటికి వేసిన తర్వాత షుగర్ టెస్ట్కి చిన్న స్ట్రిప్ లాంటిది ఇలా పెడుతూ ఉంటారు కదా, అది కూడా కంటికి పెట్టారన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే నేను అప్పుడు 10th ఇంటర్లో ఉన్నప్పుడు సరిగ్గా బోర్డు కనిపించట్లేదని నార్మల్గా వెళ్తే నాకు ఐ డ్రాప్స్ కూడా వేయలేదు. జస్ట్ నాకు స్పెట్స్ పడతాయని చెప్పి స్పెట్స్ రాసి ఇచ్చారన్నమాట. కానీ శృతికి అసలు అలా జరగలేదు. ఎందుకంటే దగ్గర ఈ టెస్ట్లకే ఒక 5-6 hours పట్టింది.
అయితే ఇక్కడ ఇద్దరు డాక్టర్సే. వాళ్ళిద్దరూ చెక్ చేసుకొని, ఇద్దరు మాట్లాడుకొని అంత ఇక్కడ సిస్టమ్ ఉంది కదా! అంత సిస్టమ్‌లో అప్డేట్ అయిపోతుందన్నమాట. మళ్ళీ దీనికి ఏంటంటే డ్రాప్స్ వేసి, ఈ డ్రాప్స్ ఏంటంటే ఖచ్చితంగా 45 మినిట్స్, 1 అవర్ ఉండాలంట. దాని తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ పంపిస్తానని అన్నారన్నమాట. ఇంకా మేము టిఫిన్ కూడా చేయలేదు. 11:30 అలా అయిపోతుంది. టిఫిన్ చేద్దామని చెప్పి కింద క్యాంటీన్‌కి వచ్చాము. ఇక్కడ టిఫిన్, లంచ్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. స్నాక్స్ అవన్నీను. స్నాక్స్ కావాలంటే మనం ఏ బ్లాక్ చూసాం కదా! ఆ బ్లాక్‌కి కొంచెం ముందు ఉన్నాయన్నమాట. అక్కడంటే టీ, కాఫీ, స్నాక్స్ ఉంటాయి. ఇక్కడైతే ఓన్లీ ఫుడ్, రైస్ ఇవన్నీ ఉంటాయి కదా! అయితే ఇడ్లీ తీసుకున్నాము. రీజనబుల్ ప్రైస్, టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకవేళ ఉన్నట్టయితే అంటే ఆపరేషన్స్ కానీ ఏమైనా చేయించుకున్నట్టే, ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్కి తనతో పాటు వచ్చిన ఒకరికి ఫుడ్ ఇస్తారనుకుంటా. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. క్యాంటీన్ అయితే కిందనే ఉంది. ఏ రూమ్కి ఆ రూము చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఇది చూస్తే క్యాంటీన్ కూడా ఎంత పెద్ద క్యాంటీన్, ఎంత నీట్గా ఉంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఏం రాలే. నార్మల్గా అనుకుంటాము ఇలాంటి హాస్పిటల్కి వెళ్తే నార్మల్గా ఉంటుందా, లేకపోతే ఇది ఎందుకు, ఇంకా మంచి మంచి విజన్స్ ఇంకా ఉన్నాయి కదా మీకు. అంటే అన్నిటి నేమ్స్ చెప్పకూడదు హాస్పిటల్స్వి, ఇలాగా చాలా ఉన్నాయి కదా. విజన్ అని చెప్పేసి, ఇంకా కలర్ ఇది అని చెప్పి నేను షార్ట్కట్లో నేమ్స్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి పెద్ద పెద్ద ఐ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని చెప్పి, ఇది నిజంగా చాలా పెద్ద ఐ హాస్పిటల్. అంతేకాకుండా మనకి ఫ్రీగా, ఎందుకంటే మేము యాక్చువల్గాను ఆరోగ్యశ్రీ కార్డు మీద వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుందేమో, అంత టైం ఎందుకు, జస్ట్ 250 కదా అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఇవి కాకుండా ఆపరేషన్స్ అవన్నీ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎంత మంచిగా అవుతున్నాయో, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చి, అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ ఆపరేషన్ అయిపోయింది నెక్స్ట్ డే పంపించేయడం. లేకపోతే చిన్న చిన్న పిల్లలు చాలామంది, ఒక్కొక్కరికి అంటే మెల్లకన్ను అంటారు కదా, అలా కళ్ళు ఉండటం, నెక్స్ట్ కన్ను గుడ్లు రెండుల దగ్గరికి వచ్చేస్తాయి కదా, అలాంటి చిన్న చిన్న పిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళకి కూడా మనకి ఎక్కడంటే శ్రీకాకుళం అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ వైజాగ్ తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పారంట. నిజంగా వాళ్ళ సర్వీస్ అయితే నిజంగా చాలా బాగుంది. చూశారు కదా మీరు, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా, ఈ బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళందరూ ఆపరేషన్స్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒకసారి డాక్టర్కి చూపించుకొని, కిందన రిసెప్షన్ అని ఉంది కదా, ఆ కిందనే మెడిసిన్ ఇస్తారన్నమాట. అక్కడ చూపించుకొని ఇంక వెళ్ళిపోతున్నారన్నమాట. ఇవి మనమే కాదు, చాలామంది అంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి అలా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం అసలే కామ్గా ఉండం కదా, వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ అని అడుగుతూ ఉంటాము. అలాగే చాలామంది గాజువాక్ సైడ్, అంటే నేను అన్నాను ఇక్కడ మీకు దీని మీద కనిపిస్తుంది కదా గాజువాక్ సైడ్ అవి ఉన్నాయి కదా హాస్పిటల్స్, అంటే లేదు, అవి చిన్న చిన్న హాస్పిటల్స్. ఇదే అసలైన పెద్ద మెయిన్ది. ఇక్కడికి ఆపరేషన్స్ వాటికి పంపిస్తారన్నమాట. అక్కడ చూసారు కదా, ఇక్కడ 103, 106 అలా 102 తిరుగుతూనే ఉన్నాము. మళ్ళీ ఇక్కడ టెస్ట్కి పంపించారు. నేను లాంగ్ వీడియో చేద్దామా, షార్ట్ వీడియో చేద్దామా అని చెప్పేసి వీడియో తీయటం వల్ల ఇలా మీకు చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఇక్కడ లైట్ పెట్టి పాపం నిజంగా శృతి ఐస్ అయితే వన్ డే అంతా ఆ రోజు నైట్ వరకు అలా స్ట్రెయిన్ అవుతూనే ఉన్నాయి. కంట్లో నుంచి వాటర్ రావటం, లేకపోతే ఎక్కువ వెలుతురుగా చూడలేకపోవడం. ఎందుకంటే చాలా లైట్. మనకు ఇప్పుడు ఏదైనా డైరెక్ట్గా ఒక సూర్యుడిగా చూసి కళ్ళు మూసుకుంటే మన కళ్ళలో సూర్యుడే కనిపిస్తాడు కదా, అలాంటిది కంట్లో లైట్ పెడితే కళ్ళు మూస్తున్నప్పుడల్లా లైటే కనిపిస్తుందంట. అంతేకాకుండా బ్లర్గా ఉంది. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మెడిసిన్ అదే డ్రాప్స్ వేసినప్పుడు చెప్పారన్నమాట. కొంచెం బ్లర్గా ఉంటుంది, ఈరోజు అంటే ఇరిటేట్గా ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. నిజంగా అంత సర్వీస్ కూడా చాలా బాగుంది. మీరు వెళ్ళారా, ఇక్కడ ఏదైనా ట్రీట్మెంట్ మీ పేరెంట్స్కి కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి కానీ నిజంగా మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి హాస్పిటల్లో. చుట్టూ చుట్టూ ఉన్నదంతా చూడండి, మంచి గ్రీనరీతోని, మంచిగా ఏసీ అంతా చాలా చల్లగా ఏసీ ఉన్నది, చాలా బాగుంది. డాక్టర్స్ కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు. ఇంకా మాదైతే చెకప్ అదంతా అయిపోయిన తర్వాత శృతికి స్పెట్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి, స్క్రీన్ టైమింగ్స్ తగ్గించాలి. నెక్స్ట్ స్పెట్స్ అయితే ఓన్లీ స్నానం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు తప్ప తీయాలి. మిగతా టైం అంతా ఉంచుకోవాలన్నమాట. ఆ 2 టైంలోనే పడుకున్నప్పుడు తీసేయాలి, స్నానంకి వెళ్ళే ముందు తీయాలి, అంతే. కానీ 24 hours ఇంకా ఉండాలంట, కళ్ళ మీదే ఉండాలి. ఇంకా 6 monthsకి ఒకసారి మళ్ళీ చెకప్కి రమ్మన్నారు. ఇక్కడైతే అక్కడే మనకి ఆప్టికల్స్ ఉన్నాయన్నమాట, చూడొచ్చు. ఇక్కడ ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. గ్లాస్ కూడా మనకు 1 hour, 1.5 hour అలా 2 hours మనకి గ్లాసెస్ అన్నవి ఇచ్చేస్తారు. మీకు కావాలి అని అనుకుంటే బయటను కూడా ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఒకసారి మీరు ఏదైనా ప్రైజెస్ అవి కనుక్కోవాలంటే ఇంకా డైరెక్ట్గా మనకి ఫామ్ ఇవ్వరు, ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట రీడింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటి పట్టుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. మనం బయటను చేయించుకోవాలంటే మన ఇష్టం, ఏదైనా మన ఇష్టమే. వాళ్ళు మన నేమి అంత
ఫోర్స్ చేయరమాట. మీ ఇష్టం అని చెప్పేసి మనకి ఇచ్చేస్తారు. అంటే ఎంత వచ్చింది, పవర్ ఎంతుంది, ఏంటి అని అన్నది. నిజంగా మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటాను. మీకే కాదు, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే కంపల్సరీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.